కనుక ఉంటే నేను మీ రాజన్న కూతుర్ని, నేను పిల్లల్ని, నా పేరు షర్మిల, నేను జగనన్న వదిలిన బాణాన్ని. రాజన్న పాదం వైఎస్ఆర్ జిల్లా పల్లెలను పలకరిస్తూ ముందుకు సాగుతోంది. జగనన్న వదిలిన బాణం ప్రత్యర్థులకు ముచ్చెమట్లు పట్టిస్తోంది. షర్మిల మాటలు తూటాలై పేలుతున్నాయి. చంద్రబాబు 9 ఏళ్ల పాలనను షర్మిల కడిగి పారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై, కిరణ్ ప్రభుత్వంపై హోరు గాలిలా విరుచుకుపడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, రైతులకు ధైర్యం చెప్తూ, పిల్లలను ముద్దాడుతూ, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు షర్మిల. ఇక కడప గడపలోని మరో ప్రజాప్రస్థానంలోకి వెళ్దాం. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని షర్మిల విమర్శించారు. పాదయాత్ర చేస్తూ అవిశ్వాసం పెట్టకుండా రైతులపై బాబు మొసలిక నీరు కాలుస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వైఎస్ఆర్ 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారని ఆమె ఈ విషయం తెలిపారు. వైఎస్ఆర్ తన హయాంలో ఒక్క పైసా పన్ను వేయలేదని అన్నారు. పైసా పన్ను వేయకుండా రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్దేనని అన్నారు షర్మిల. వైఎస్ఆర్ జలయజ్ఞంతో రాష్ట్రంలో జలరాశులు పారించాలని కలలు కన్నారని షర్మిల చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ తో ప్రతి విద్యార్థి చదువుకోవాలని కలలు కన్నారని తెలిపారు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తోట్లు పొడుస్తోందని విమర్శించారు షర్మిల. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ చేయాలని వైఎస్ఆర్ ఓ డాక్టర్ గా కలలు కన్నారన్నారు. ఎంతో తన డాక్టర్ కనుక ఎంతో ఆశగా రూపొందించాడు. రాజకీయ నాయకులకు, పెద్దవాళ్లకు ఏదైనా జబ్బులు వస్తే వాళ్ళు ఏ ఊరే గానీ గవర్నమెంట్ హాస్పిటల్ కు పోరు. వీలైతే కార్పొరేట్ హాస్పిటల్ కు, ఇంకా వీలైతే విదేశాలకు వెళ్లి రాజకీయ నాయకులతో సహా వైద్యం చేయించుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు ఉండవని. ఈరోజు మందులు, డాక్టర్లు లేవు. కానీ పేదవాడి మటుకు ఈరోజు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. ముఖ్యమైన, ప్రముఖమైన అన్ని రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తొలగించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన దానికి భిన్నంగా ఇప్పుడు ఎవరైనా అనారోగ్య పాలైతే ఇప్పుడు మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి. ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం ప్రజలను హింస పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదని షర్మిల చెప్పారు. వాతావరణ ఆధారిత బీమాను రూపొందించిన ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. ఒక పక్కేమో అప్పులున్నాయి, ఇంకో పక్క ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు. ఇన్పుట్ సబ్సిడీలలో ఏమాత్రం సహాయం చేయరు. రైతన్నను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, అంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మీకేమైనా తేడా కనిపిస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేమైనా తేడా కనిపిస్తుందా? అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు 8 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉంటే 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి దాన్ని కట్టాలా అని రైతులను అందరినీ ఒత్తిడి చేశారు. మేము కట్టలేం మహాప్రభు అని మొక్కుకున్నా వినలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దానికి నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పుడు జరిగిన ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? ఆందోళనలో చనిపోయిన వాళ్ళని కాదు, వాళ్ళని కాల్చిన పోలీసులను. రైతులు ఆ బకాయిలు కట్టలేక, అవమానాలు తట్టుకోలేక దాదాపు 4,000 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అంతమంది రైతులు కేవలం ఒక్కరి నిర్లక్ష్యం వల్ల, బాబుసార్ గారి నిర్లక్ష్యం వల్ల అంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం
మన రాష్ట్రానికి బాబు గారి హయాంలోనే ఇది రికార్డు. ఈ రోజు మళ్ళీ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు, ముసలి కన్నీరు కాలుస్తున్నారు. ఆయనకు రైతులన్నా ఈ రాష్ట్ర ప్రజలన్నా ఏమాత్రం ప్రేమ ఉన్నా అవిశ్వాసం ఎందుకు పెట్టరు అని నిలదీస్తున్నాం. ఎందుకంటే వారికి తెలుసు అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని దించేస్తే ఆ తర్వాత వచ్చేది తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని కుట్రలు పన్ని ఈ రోజు అదే పనిగా వీళ్ళిద్దరూ కుమ్మక్కై ఈ నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. రాజన్న రాజ్యంలో అమ్మఒడి పథకంతో ప్రతి పిల్లవాణ్ణి జగనన్న చదివిస్తారని షర్మిల చెప్పారు. డబ్బు లేని కారణంగా ఎవరూ చదువు మానేయకూడదని జగనన్న చెబుతుండేవారని షర్మిల తెలిపారు. పొలిటికల్ డెస్క్ సాక్షి. 5వ రోజు పాదయాత్రలో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. లోపట్నూతల క్రాస్ నుంచి బయలుదేరిన షర్మిల అడుగులో అడుగయ్యారు ప్రజలు. లోపట్నూతల క్రాస్ నుంచి దాదాపు 5 కిలోమీటర్లు నడిచి షర్మిల కర్ణపాపాయపల్లి చేరుకున్నారు. కర్ణపాపాయపల్లిలో మాట్లాడిన విద్యార్థులు కిరణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కర్ణపాపాయపల్లిలో అడుగుపెట్టిన షర్మిలకు ఎం సౌజన్య అనే విద్యార్థిని మనస్ఫూర్తిగా తమ గ్రామం తరఫున స్వాగతం పలికింది. మా కర్ణపాపాయపల్లి గ్రామస్తులకందే విన్నపం, ప్రజా ప్రస్థానానికి నాంది పలికిన మన రాజన్న బిడ్డ షర్మిలమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. కరువు కాటకాలతో అల్లాడుతున్న మా గ్రామ ప్రజల బాధలను తెలుసుకోవడానికి బయలుదేరిన షర్మిలమ్మ గారికి మా కర్ణపాపాయపల్లి గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారములు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని సౌజన్య అనే విద్యార్థిని విమర్శించింది. రాష్ట్రంలో నీచ నికృష్ట పాలన సాగుతోందని మండిపడింది. ఇన్సూరెన్స్ రాజన్న ప్రభుత్వంలో 90% అందగా ఈ నికృష్ట పాలనలో కనీసం 40% కూడా అందరం లేదు ప్రజలకు. రాజన్న ప్రభుత్వంలో ప్రకటించిన ఇందిరమ్మలో 70% పూర్తి కాగా చివరి దశలో ఉన్న 30% పనులు కూడా పరిపాలనలో పూర్తి కావడం లేదు. రాజన్న స్వర్ణంగంలో 108 సర్వీసులు 5 నిమిషాలలో పూర్తి కాగా నేడు ఈ రాక్షస పాలనలో మనిషి చనిపోయిన తర్వాత కూడా అందడం లేదు. మరో ప్రధాన విన్నపం ఏమనగా మా గ్రామ ప్రజల గురించి 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల సమస్యలను తెలుసుకోవడానికి ఎంతో హృదయపూర్వకంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన రాజన్న ప్రయాణంలో హెలికాప్టర్ కోసం కృతపల్లి మన రాజన్న మరణానికి కారణమైన కారకులను నిర్దాక్షిణంగా శిక్షించాలనేదే ఈ గ్రామ ప్రజల కోరిక. ఆ స్టూడెంట్స్ అయితే మరి ఘోరం. ఫీజు రిమెంట్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ అసలు ఏమి రావట్లేదు. అదే రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు మా గ్రామంలో ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకున్నాడు, కానీ ఇప్పుడు రావట్లేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ రావాలి, స్టూడెంట్స్ కి మళ్ళీ రావాలి. రైతుపీఠ ఎంతో డెవలప్మెంట్ చెందాలి. ఎవరు రైతుపీఠ చదువుకోలేదు అనుకోకూడదు. జగన్ వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుందని నేను మరీ కొనుక్కుంటున్నాను. వైఎస్ జగన్ వల్లే తమకు పింఛన్ వస్తోందని ఓ వృద్ధురాలు చెప్పింది. జగన్ మేలు మరువలేనన్నది. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ జగన్ అప్పుడు వచ్చి గుర్తు పెట్టుకొని అప్పుడు నుంచి పాలాడుతుంది. జగన్ వాదించిన కాల్చాలి అంటారు. వస్తుంది అంటే రాటిందంట అమ్మాయి 100 దాటింది.
నాకు ఊరు దాచిందమ్మా. కన్నపాపాయపల్లె వాసులు ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. షర్మిల తమ ఊరు రావడం గర్వకారణంగా ఉందన్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మరో ప్రజా ప్రస్థానం, మరో చరిత్రకు నాంది అంటున్నారు ప్రజలు. పల్లెలు బండెక్కి షర్మిలమ్మ పాదయాత్రకు తరలి వస్తున్నాయి. పల్లె పదాలు ఒక్కటై జగనన్న పాటలకు పల్లవి అవుతున్నాయి. లోపట్నూతుల నుంచి ప్రారంభమైన జనప్రవాహం షర్మిల అడుగులో అడుగై ముందుకు సాగుతోంది. ఒక గుండె వైఎస్ అంటే మరో గుండె జగన్ అంటోంది. ఒక మనసు విజయమ్మకు ఎన్ని కష్టాలు వచ్చాయని బాధపడుతుంటే మరో హృదయం షర్మిలమ్మకు జై కొడుతోంది. షర్మిల అడుగులో అడుగవడానికి రాయలసీమ నుంచి తరలి రాని పల్లె లేదు. తన పాదయాత్రకు 2 లక్ష్యాలున్నాయన్న షర్మిలకు మహిళలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తన కోసం వచ్చిన మహిళలను, పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదులుతున్నారు షర్మిల. నాయకుడంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే పలకరించాలి అంటారు. ఆ సూత్రాన్ని నమ్ముకుని బతికినంత కాలం ప్రజల మధ్య ఉన్నారు వైఎస్ఆర్. ఇప్పుడు ఆయన కూతురు షర్మిల కూడా అదే చేస్తోందని ప్రజలు చెప్తున్నారు. బతికి ఉన్న వాళ్లు చనిపోయిన వారి గుర్తులు అంటారు. ఇప్పుడు షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం చూస్తుంటే కూడా మహానేత అడుగులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు ప్రజలు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. పాదయాత్రలో షర్మిలను కలిసిన మహిళలు తమ కష్టాలు చెప్పుకున్నారు. కరెంటు ఉండటం లేదని, వ్యవసాయ పనులు లేవని చెప్పారు. ప్రభుత్వం మాత్రం కరువు పట్టించుకోకుండా కుట్ర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మహిళలంతా. నిద్రపోదామంటే కూడా కరెంటు సరిగా ఉండటం లేదని మహిళలు చెప్పారు. ఒక్క అధికారి కూడా వచ్చి తమ కష్టాలు వినడం లేదని తెలిపారు. సమస్యలు విన్న షర్మిల వారికి ధైర్యం చెప్పారు. ఆయన హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 8 సంవత్సరాలలో 8 సార్లు పవర్ ఛార్జీలు పెంచినాడు. పెంచి ఈ చట్టాలను ఒత్తిడి చేస్తే రైతులు మేము కట్టలేం మహాప్రభు అన్నా గాని వాళ్ళని అవమానంగా మాట్లాడి 4,000 మంది చనిపోయినారు. గుర్తుందా మీకంతా? ఈ రోజు ఈ ప్రభుత్వంతో కుమ్మక్కై జగనన్న జైల్లో పెట్టించినారు. చంద్రబాబు నాయుడు మాటలను నమ్మదండి, కాంగ్రెస్ మాటలను నమ్మదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, జగనన్న పక్షాన నిలబడితే రాజన్న రాజ్యం అందరికీ సాధ్యమవుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చిన షర్మిలకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఇది ఆకాశమంత అభిమానమని, ఈ అభిమానం గుండెల్లోంచి పుట్టుకురావాలి కానీ డబ్బులతో కొంటే వచ్చేది కాదని ఈ విషయాన్ని పాలకులు గ్రహించాలంటున్నారు మహిళలు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం ప్రత్యర్థులకు ముచ్చెమట్లు పట్టిస్తోంది. 5వ రోజు వైఎస్ఆర్ జిల్లా పల్లెల గుండా దూసుకుపోయింది. షర్మిల అస్త్రాన్ని చూడటానికి వేలాది మంది వైఎస్ఆర్ అభిమానులు జిల్లా బాట పట్టారు. వైఎస్ఆర్ తమకు నీరు ఇస్తానని ప్రామిస్ చేశారని కొంతమంది రైతులు షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.
పాదయాత్ర మార్గంలో షర్మిల శనగ రైతులతో మాట్లాడారు. ఏమి లేదు 20,000 కట్టుకుంటాం. అది ఏం పనికిరాదు. ఇది ఏదైనా ఇప్పట్లకి ఏదైనా మేము అంతా ఇంకో ఇదేంతా మాకు సాయం చేయండి. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏం రాలేదు. 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చింది మాకు వచ్చింది కూడా లెక్క కూడా వచ్చింది. మాకు ఇచ్చినారు కూడా బ్యాంకులో. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. తప్పు ఉంది, ఇన్సూరెన్స్ రాలే. అందరు రైతులు ఇట్లే ఉన్నారు. నా చాలా దీనంగా ఉంది వాళ్ళ పరిస్థితి. మళ్ళా రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయితే తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాడు. నాయన వల్లనే మేము ఇల్లు వేసుకోవడం కూడా అన్ని వాములు ఉన్నట్టుండే కుటాలు. రాజశేఖర రెడ్డి గారి కళ గుడిసే ఉండకూడదని మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆయన కళ. కానీ రాజశేఖర రెడ్డి ఉందంటే ఈ పరిస్థితి కూడా మీకు వచ్చిండేది కాదు. ధైర్యంగా ఉండండి. రాజన్న రాజ్యం మళ్ళా వస్తుంది. మంచి కాలం ముందు ఉంది. 5వ రోజు 17 కిలోమీటర్లు నడిచిన షర్మిల నెట్జంపల్లెలో బస చేశారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇవి 5వ రోజు కడప గడపలోని మరో ప్రజాప్రస్థానం విశేషాలు. స్టే ట్యూన్.